హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే తిరుపతి ట్రిప్ థర్డ్ డే అండి. యాక్చువల్గా కొండ మీదకి వెళ్తూ ఉన్నాం. 25th డిసెంబర్ మాకైతే దర్శనానికి బుక్ అయిందనమాట. 300 రూపీస్ దర్శనమే అండి, వైకుంఠ ద్వార దర్శనము. సో కొండ మీదకి వెళ్ళాము. అక్కడ ఇంకా కొంచెం కాఫీ తాగుదాము అనేసి నేను ఇక చిన్న హోటల్ లాగా ఉంది, అక్కడ కాఫీ తాగాను అనమాట. మా డ్రైవరు ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్లారండి. మా వారి గుండు చేయించుకోవాలి. యాక్చువల్గా రూమ్స్ అయితే అక్కడ లేవన్నమాట, మాకు దొరకలేదు రూమ్స్ పైన. సో అక్కడ ఏంటంటే విఐపి వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండే ఏరియాలో గుండు కొట్టించుకోవడానికి ఒకటి ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. అక్కడ మార్నింగ్ 5 to 6, 5:30 స్టార్ట్ అవుతుందంట అక్కడ గుండు చేయడము. సో 5:30 నుంచి 6:30 లోపల వెళ్తే మనకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. బయట వాళ్ళు కూడా వెళ్ళి గుండు చేయించుకోవచ్చు. సో ఆయనకి రెగ్యులర్గా అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఐడియా ఉంది. అక్కడ తీసుకెళ్లారండి. హాఫ్ అన్ అవర్లో మా వారిదైతే గుండు అయిపోయింది, అలాగే స్నానము అయిపోయింది. ఇదే ప్లేస్ అనమాట. హెచ్విసి కళ్యాణకట్ట అని రాశారు కదా, ఇక్కడ గుండె అయితే మా వారు చేయించుకున్నారు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం అనీజీగా అనిపించిందండి లైట్గా. సో నేనైతే ఏసీ వేసుకోలేదన్నమాట కార్లో. విండోస్ కొంచెం లైట్గా ఓపెన్ చేసుకున్నాము. చాలా చలి ఉంటుంది అనుకున్నాం, కానీ కొండ మీద నాకైతే హైదరాబాద్తో కంపేర్ చేస్తే అసలు చలి చాలా తగ్గిపోయిందండి. అక్కడ చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను మా వారు వస్తారనేసి. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కింద పడుతూ ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. ఆ తర్వాత దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక రిటర్న్ బయలుదేరిపోయాం. కొండ నుంచి కిందికి స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ విష్ణు సహస్రనామాలు ఎలా చదవాలి ఏంటి అనేది నేర్చుకున్నానండి. విశ్వాస్ ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకున్నాను. ఆన్లైన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మనము వాళ్ళ వాట్సాప్ గ్రూప్ అనేది పంపిస్తారనమాట. మనం జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. దానికైతే ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్పండి, నేను ఒక వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను. నేనైతే నేర్చుకున్నాను విష్ణు సహస్రనామాలు పక్కాగా ఎలా పలకాలి, ఎలా ఉచ్చారణ చేయాలి అనేసి. సో నేను ఆ బుక్ కూడా తీసుకెళ్ళాను అనమాట, స్వామివారి దగ్గర చదువుకోవాలి అనేసి. అక్కడ మనము ఒక్క శ్లోకం చదివినా కూడా ఎంతో మనకి అదృష్టం అంటండి. అందుకనేసి నేను చాలా చాలా మంచిది కూడా అనమాట విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పీస్ ఆఫ్ మైండ్ అయితేనేమి, స్ట్రెస్ అయితేనేమి, అన్నీ ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే అది సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. యాక్చువల్గా అది ఉచ్చారణ చేసేటప్పుడు శ్లోకాలు మనము కంఠం ద్వారా ఉచ్చారణ చేస్తాం కదా, కొన్ని పదాలు పలికేటప్పుడు పొట్ట మీద స్ట్రెస్ అవుతుంది, గొంతు దగ్గర స్ట్రెస్ అవుతుంది, అలా రకరకాలు మనకి బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో దీని గురించి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఖచ్చితంగా చెప్తాను కూడా. సో ఇలాగా దర్శనం అయితే అత్యద్భుతంగా అయింది. మాకు వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ దొరకవేమో అనుకున్నాను. మా సిస్టర్ ద్వారానేనండి ఇదంతా కూడా సాధ్యమైందనమాట. సో తను టికెట్స్ బుక్ చేసింది. సో లక్కీగా దొరికింది, మేము వెళ్ళాము. ఇలాగా డే 3 ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. తిరుపతి ట్రిప్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అన్నీ అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చూసుకున్నాము. అలాగే ఎక్కడా కూడా స్ట్రెయిన్, అలసట అలాంటివి అస్సలు అనిపించలేదండి. మేబీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా మనకి ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు. పాజిటివ్ వైబ్స్ మనలో క్రియేట్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. దానివల్లే మనకి స్ట్రెస్ అనిపించదు, స్ట్రెయిన్ అనిపించదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని నేనైతే నమ్ముతానండి. ఇప్పుడైతే కొండ నుంచి కిందికి దిగుతూ ఉన్నాము. యాక్చువల్గా ఎక్కేటప్పుడు కొండ 5:10కి స్టార్ట్ అయిపోయాం మేము కొండ ఎక్కడము. సో చీకటిగా ఉండింది, ఏం కనిపించలేదు కూడా, అంత మంచుతో కప్పబడి ఉందన్నమాట. సో ఇంకా రిటర్న్ దిగేటప్పుడైనా శేషాచల అడవులు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కదా. అసలు అన్ని మొక్కలు, చెట్లు, గ్రీనరీ కొండల మధ్యలో చూస్తూ ఉంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిజంగా నాకైతే చాలా చాలా నచ్చుతుందండి. చాలా ఇష్టం ఈ వ్యూని చూడాలంటే. మీకు కూడా ఒకసారి ఆ ఫీల్ని కలిగిద్దాము అని నాకు మ్యాక్సిమం వీలైనంత వీడియోలో చూపించానండి. ఈ శేషాచల అడవులు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఎవరికైనా కూడా మనం చిన్నప్పుడు బస్సులో ఎక్కేటప్పుడు ఎక్కువ టర్నింగ్స్ ఉండేవి, మీరు గమనించారా? ఇప్పుడైతే అంత టర్నింగ్స్ అనిపించట్లేదు, ఎందుకంటే రోడ్డు వైడన్ చేశారనమాట. ఈ కొండలు, ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. అసలు చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి నిజంగా. తిరుమల కొండ ప్రయాణం అనేది చాలా చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది మనకి. నిజంగా ఒక్కొక్కసారి అనుకుంటాం మనం పైకి ఎక్కేటప్పుడు ఏమైనా పొట్టలో తిప్పుతుందేమో అది ఇది అనుకుంటాం, కానీ
అది స్టార్ట్ అయిన తర్వాత మనం మర్చిపోతాం నిజంగా. ఎంత బ్యూటిఫుల్ వాతావరణం చూస్తూ ఉంటే మనకి ఇంకేమీ గుర్తురాదు. ఇంకా అది కొండ దిగడం అయితే చాలా ఫాస్ట్గా మనకు తెలియకుండానే కొండ మీద ఎక్కేటప్పుడు కొంచెం టైం అనిపించినా కూడా రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు మనకు అసలు చాలా ఫాస్ట్గా దిగిపోయాం ఏంటి అని అనిపిస్తుంది. మేబీ మనము ఆ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని చూసినప్పుడు మనకు వచ్చే పాజిటివిటీ ఉంటుంది కదా, దానివల్ల కూడా మనకు కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట. దానివల్ల మనకి రిటర్న్ వచ్చేటప్పుడు ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా వస్తామో అదైతే నిజమండి. ఆ తర్వాత ఇంకా తిరుపతి కూడా చాలా పెద్దగా అయిపోయిందండి, ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్కువ మంది కూడా అక్కడ ఎక్కువ జనాలు అయితే పెరిగిపోయారు, రద్దీ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు పైనుంచి చూడండి అసలు ఎన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయో. చాలా పెద్దగా అయిపోయింది అబ్బా తిరుపతి, చాలా చేంజ్ అయిపోయింది కూడా. నేనైతే ఇంటర్మీడియట్ వికాస్ తిరుపతిలో చదువుకున్నానండి, అందుకనేసి నాకు ఈ ప్లేస్తో కాస్త అటాచ్మెంట్ ఉందన్నమాట. చాలా చాలా నచ్చుతుంది తిరుపతి. ఈ మొత్తం ట్రిప్కి 35,000 అయిందండి. యాక్చువల్గా ట్రైన్ టికెట్స్కి పోను రాను 10,000 అయింది, థర్డ్ ఏసీ ముగ్గురికి. ఆ తర్వాత అక్కడ మేము 3 డేస్ క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, పర్ డేకి 5,000 అనమాట. సో 3 డేస్కి 15,000, టోటల్గా 25,000 అయింది. ఇంకా మనము దర్శనాలకి కాణిపాకంలో అయితే 500 రూపీస్ టికెట్ ఈచ్ పర్సన్కి అలా తీసుకున్నాము. కొన్ని టెంపుల్స్లో 200, 250, 100 అలా కూడా అయ్యిందండి. ఆ తర్వాత టిఫిన్స్కి, తర్వాత లంచ్కి అలా కూడా మధ్యలో మనకి ఖర్చు అయిందనమాట. అదంతా కలిపి ఒక 10,000 అయింది. సో టోటల్గా 35,000 అయిందండి. దర్శనానికైతే 300 రూపాయల టికెట్తోనే మనకు అయిపోయిందనమాట. ఇంకా కొంతమంది అయితే యాక్చువల్గా మేము ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 10,000 రూపాయల టికెట్ పెట్టి దర్శనానికి వెళ్ళారు అని చెప్పారు. సో మనకైతే భగవంతుని దయ వల్ల 300 రూపీస్ టికెట్టే దొరికేసింది. హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నామండి. ఇలా ప్లాన్ చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో మెయిన్ ఏంటంటే కార్ బుక్ చేసుకోవడం వల్ల మేము అన్ని ప్లేసెస్ హ్యాపీగా చూసుకోగలిగినామని అయితే అనిపించిందండి. ఇంకా కొండ మీద దర్శనం అయిపోయాక పైన హోటల్స్ బాగుండవు, కిందకి వెళ్దాము అన్నారు డ్రైవర్ అయితే. సో కిందికి వచ్చామండి. ఆనంద్ భవన్ A-B అంటారంట ఇక్కడైతే, మాకు ఆ పేరు తెలియదు కానీ ఆనంద్ భవన్ తెలుసు. సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. చాలా చాలా బాగుంది. ఎవరికైనా కొత్తగా వెళ్ళేటైతే తిరుపతికి అలాగా ఈ హోటల్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. మామూలుగా అయితే కాఫీ తీసుకున్నాము, ఆ తర్వాత దోశ తీసుకున్నామండి. ఇడ్లీ లేదన్నారు. మేము వెళ్ళేసరికి 10:30, 11 అయిపోయింది. సో వడ ఉంది అన్నారు, వడ తీసుకున్నాము. అలాగే పూరీ తీసుకున్నాం. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత వీళ్ళది ఒక బేకరీ కూడా ఉందన్నమాట అందులోనే. సో ఇంకా ఇక్కడ స్వీట్స్, స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నానండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ తిరుపతి ట్రిప్ డే 1, డే 2, డే 3 ఇది ఈ వీడియో, ఈ 3 కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడలేదంటే కనుక తప్పకుండా చూడండి. మీకు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనాలకు వెళ్ళాలన్నా కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట వీడియోస్. యాక్చువల్గా గోవిందరాజస్వామి టెంపుల్లో దర్శనం అయిన టైంలో సగం టైంలో కొండ మీద దర్శనం అయిపోయిందండి. నిజంగా అసలు నాకైతే కొండ మీద అంత ఫాస్ట్గా దర్శనం అయిపోయేసరికి చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎక్కడ ఇబ్బంది పడలేదండి, చాలా సాఫీగా అయిపోయింది. అలాగే ఇంకా ఒక్కొక్క టికెట్కి మేము 300 రూపీస్ ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క లడ్డు అనేది తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మా పెద్దమ్మ టీటీడీ పద్మావతి యూనివర్సిటీలో వర్క్ చేశారనమాట. సో తనకి ఎవ్రీ మంత్ 10 లడ్డూలు అలా ఇస్తారండి. సో ఇంకా మా పెద్దమ్మ మాకు కొరియర్ చేశారు. మేము ఇక్కడ అయితే అందరికీ పంచడానికి యూజ్ చేసామన్నమాట. ఆ తర్వాత కొండ మీద దర్శనం అయిపోయిన తర్వాత కాళహస్తికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ముందే కాళహస్తి దర్శనం చేసుకోకూడదు అంటండి. మనము తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాతే కాళహస్తికి వెళ్ళి దర్శించుకోవాలంట. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే కాళహస్తికి వెళ్ళిన తర్వాత మనం ఎవరింటికైనా బంధువుల ఇంట్లో అలా స్టే చేస్తూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు అనేది అయితే ఒకటి చిన్న ఉందండి విషయం అయితే. సో అదొకటి చెప్తూ ఉన్నా, ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి. మేమైతే ఇంకా కాళహస్తికి లగేజ్తో పాటు వెళ్ళిపోయామన్నమాట. కాళహస్తికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి రేణిగుంటకి వెళ్ళి రేణిగుంటలో ట్రైన్ ఎక్కుదాము హైదరాబాద్కి అని అనుకున్నాము. కాళహస్తిలో అండి అసలు ఎంత రష్ ఉన్నారంటే లోపలికి వెళ్ళాక చాలా రష్ ఉన్నారు. అలాగే అక్కడ క్యూ కూడా ఎందుకో కదలలేదండి, గంట సేపు అలాగే క్యూలోనే నిల్చొని ఉన్నామన్నమాట. టోటల్గా 2 అవర్స్ పట్టింది కాళహస్తిలో దర్శనానికి మాకైతే.
ఇలాగ బయట చిన్న షాపింగ్ అయితే ఉంది, జస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా మేము స్పెషల్ దర్శనానికే వెళ్ళాము, అయినా కూడా చాలా చాలా టైం పట్టిందండి. అక్కడ ఏంటంటే మెయిన్ లోకల్గా ఉన్న విఐపీలు వాళ్ళందరికీ స్పెషల్గా దర్శనానికి లోపలికి పంపిస్తూ కాస్త టైం అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. దానివల్ల లేట్ అయిపోతూ ఉంది. ఇక్కడ కూడా మొత్తానికైతే దర్శనం అయిపోయి మేము ఇంకా మా ట్రైన్ అయితే 5 o'clock అనమాట. సో ఆ టైంకి అయితే ఎలాగైనా రీచ్ అవ్వాలి అనేసి మేము అంతా ఎర్లీగానే వెళ్ళిపోయాం. కొండ మీద కూడా మాకు దర్శనం తొందరగా అయిపోయింది కదా. సో 7కి లోపలికి ఎంటర్ అవుతే మేము 9:30కి అంతా కార్ ఎక్కి కిందికి వచ్చేసాం, 10:30కి అంతా. సో అలాగా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఇంకా భోజనానికి ముందే మేము కాళహస్తికి వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత 3 గంటలకు భోజనం చేసామండి. అప్పటికంతా మాకు దర్శనం అంతా అయిపోయిందనమాట. సో ఇంకా ఫ్రీగా మేము రేణిగుంటకు వెళ్ళి రేణిగుంట నుంచి ఇంకా ట్రైన్ ఎక్కాము. ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్వి చూపిస్తూ ఉన్నాను కదా, చాలా బాగున్నాయి. కాళహస్తి దగ్గర కూడా షాపింగ్ ఐటమ్స్ చాలా చాలా నచ్చాయి నాకు. ఇక్కడ శంకులు, తర్వాత బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్, ఇలా చిన్న చిన్నవి క్యూట్గా ఉండేవి కూడా, స్టైలిష్గా ఉండేవి కూడా ఉన్నాయండి ఈ షాప్లో అయితే. కాళహస్తిలో బాగున్నాయి అనిపించింది. ఈ మ్యాట్స్ కూడా కొత్తగా అనిపించాయి. ఇప్పుడు తేగలు కదా సీజన్ అనుకుంటాను, చాలా వరకు అమ్ముతూ ఉన్నారు బయట. ఇంకా మాకైతే మామిడికాయ ఫేవరెట్ అనమాట. ఎస్పెషల్లీ జర్నీస్లో ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి, ఫీలింగ్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే మేము తీసుకున్నాము మామిడికాయ, అలాగే కుకుంబర్ కూడా అమ్ముతూ ఉన్నారు. మేమైతే మామిడికాయ తీసుకొని ఇంకా రేణిగుంట స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఎలాగైతే నేను సీటింగ్ అయితే దొరికిందండి. ఇంకా కాసేపు కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. మార్నింగే వచ్చి మళ్ళీ వంట చేయాలి, బాబుకి బాక్స్ పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ పనులు ఇంకా యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలన్నమాట. అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.